దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీన్ గోత్రమునందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలీయులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. లోబడుట అనే అంశం మీద మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. దేవుని వాక్యమైన బైబిల్లో వ్రాయబడినటువంటి మాటలు ఇశ్రాయేలు గురించి, ప్రవక్తల గురించి, విశ్వాసుల గురించి దేవుడు వ్రాయించినాడు. లోబడిన వారిని దేవుడు దీవించినాడు, లోబడని వారిని ఆయన శపించినాడు. దేవుని వాక్యమునకు ఎవరైతే లోబడతారో అలాంటి వారిని ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు, తన ప్రజగా చేసుకున్నాడు. వీరు నా జనులు అని కూడా ఆయన అన్నాడు. రోమీలకు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా అన్నాడు. నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా అన్నాడు. దేవుడు తన ప్రజలను విసర్జించెనా? దేవుడు విసర్జించువాడా? దేవుడు విసర్జించినాడా అంటే ఆయన విసర్జించలేదు, వీరే ఆయనను విసర్జించినారు. అనగా ఇశ్రాయేలీయులే ఇశ్రాయేలు దేవుణ్ణి, వారిని పోషించేటువంటి దేవుణ్ణి వారే విసర్జించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు.
తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను ఆయన విడనాడడు అని వ్రాయబడి ఉంది. వినండి, సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తనకు జనముగా చేసుకోవడానికి, తనకు ప్రజగా చేసుకోవడానికి ఇష్టం కలిగిన వాడు అనే మాట కనిపిస్తుంది. నిజమే, ఇశ్రాయేల్ అంటే దేవునికి ఇష్టం, వారంటే ఆయనకు ప్రేమ, వారి మీద ఆయనకు ఇష్టం కలిగింది అని జ్ఞాపకం చేస్తూ, తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను ఆయన విడనాడడు. తన ప్రజలైనటువంటి, అవునా, తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలను ఆయన విడనాడడు అనే మాట కనిపిస్తుంది. ఇశ్రాయేలు తప్ప దారి ఎంచుకొని వారి పట్ల తన పరిపూర్ణ సంకల్పము నుండి తొలగిపోయినా దేవుడు వారితో పనిచేస్తూనే ఉన్నాడు. మనము తప్పు నిర్ణయాలను తీసుకొని తద్వారా మన జీవితాలకు ఆయన ఉద్దేశాన్ని మార్గములో మనము ప్రవేశించిన తర్వాత తరచుగా ఆయన మనకు సహాయము చేస్తూనే ఉంటాడు. మనము అక్రమంగా ప్రవర్తించినప్పుడు క్షమాపణ కోరి మరలా విధేయులమై మన పూర్ణ హృదయముతో దేవుని సేవించినప్పుడు ఆయన మనల్ని తన చెంత ఆయన చేర్చుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనము దినత్వము చూపుతామో, ఎప్పుడైతే మనము ప్రభు దగ్గరికి మళ్ళా వస్తామో, అప్పుడు ఆయన తన ప్రజగా ఆయన చేసుకోవడానికి ఆయన ఇష్టపడతాడు అనేటువంటి మాటలు 24, 25 వచనాల్లో మనకు రాయబడింది అనేది మనమందరం కూడా గుర్తుంచుకునే వారుగా ఉండాలి. దేవుడు విసర్జించనా అంటే ఆయన విసర్జించలేదు. ఆయన ఎప్పుడే కానీ తన ప్రజలను విసర్జించువాడు కాదు. మనమే కొన్ని సందర్భాల్లో అవివేకమైన పని చేసి దేవుని మాట వినక దేవునికి విరుద్ధంగా బతుకుంటాము. అది మన పొరపాటే కానీ దేవుని పొరపాటు ఇందులో ఏమాత్రం కూడా ఉండదు అనేది మనం గుర్తుంచుకోవాలా. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త ఇటు రాస్తూ ఈ మాట చెప్పినాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 37వ వచనం, 31, 37 వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట, యెహోవా సెలవుచున్నది ఏమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ త్రోసివేతును. యెహోవా వాక్కు ఇదే అని అన్నాడనమాట. వినండి బాగా, దేవుడు సెలవిస్తున్న మాట అంటే, పైనున్న ఆకాశ వైశాల్యమును కొలుచుటయు క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల అంటూ, శక్యమైన ఎడల అన్నట్టు ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి, ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారినందరినీ త్రోసివేతును అన్నాడు. త్రోసివేతును, వారిని నా ఎదుట తొలగిస్తాను అన్నాడే గాని ఆయన తొలగించలేదు. ఆయన వారిని విడనాడలేదు. ఎక్కడున్నా కానీ వారి మీద ఆయనకు ప్రాణం. వారు చెరలో ఉన్నప్పటికీ, వారు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏదో విధంగా వారిని విడిపించాలన్నటువంటి కోరిక గలవాడే కానీ ఆయన సంపూర్ణంగా వారిని త్రోసివేయలేదు, విడనాడలేదు. ఆయనంటే వారికి ప్రాణము అనేది మనము ఈ వచనాన్ని బట్టి
ఆలోచన చేయవచ్చు అనేది మనం గుర్తుంచుకోవాలా. ఇంకా పౌలు భక్తుడు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో పౌలు తనను గురించి చెప్పుకున్నటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. అమ్మారు చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనము చూడాలి. 11వ అధ్యాయం 22వ వచనంలో, వారు ఎబ్రీయులా, నేనును ఎబ్రీయుడని, వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలుడని, వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని, వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. ఇట్లా ఆయన చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల, ఇశ్రాయేలీయులే, వాళ్ళు ఎబ్రీయుల, నేను కూడా ఎబ్రీయుడని, వారు ఇశ్రాయేలీయుల, నేను కూడా ఇశ్రాయేలుడని, వారు అబ్రహాము సంతానమా, నేను కూడా అట్టివాడని అని తన్ను తాను మరి పరిచయం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. వారికంటే ఎక్కువగా పౌలు శ్రమలను అనుభవించినాడు అనేది మనకు అర్థమవుతుంది. వారికంటే ఎక్కువగా పౌలు శ్రమలు అనుభవించినాడు. నేను కూడా ఎబ్రీయుడను, నేను కూడా అబ్రహాము సంతానం, నేను కూడా బెన్యామీను గోత్రములు పుట్టినవాడను అని తను తాను మరి రోమ సంఘానికి పరిచయం చేస్తూ రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా ఫిలిప్పి సంఘానికి రాస్తూ పత్రిక ఆయన పలికిన మాటని చదువుదాం. 3వ అధ్యాయము 5వ వచనంలో, 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీయుల సంతానమైన ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని అని కూడా పౌలు భక్తుడు వ్రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సోదరులారా, అబ్రహాము సంతానములో పుట్టిన వారు ఏ విధంగా 8వ దినమందు సున్నతి చేసుకున్నారో నేను కూడా అలాగనే చేసుకున్నాను అని తన బాల్యపు దినాలను జ్ఞాపకం చేసుకుంటూ రాసినాడు. అవునా? 8వ దినమున సున్నతి పొంది తిని అన్నాడు. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములు పుట్టిన ఎబ్రీయుల సంతానమై ఎబ్రీయుడనై, అవునా, ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై, ఇట్లా తన చరిత్రంతా కూడా ఫిలిప్పి సంఘానికి రాసినట్టుగా, తన విషయమై కొరింథీ సంఘానికి రాసినట్టుగా, తన విషయమై రోమా పత్రిక రాసినప్పుడు రోమియోలకు రాసినట్టుగా ఇందులో మనం చూడగలుగుతున్నాం. అంటే మనకేమర్థమవుతుంది? ఇవన్నీ మనం చూడగా మనకేమర్థమవుతుందంటే, దేవుడు తన ప్రజలను విసర్జించినాడా? అట్లా రాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను అని రోమపత్రిక 11:2లో చెప్పిన మాటను బట్టి మనం ఇవన్నీ కూడా చదువుకున్నాము. ఈ విషయాలు మనకు అర్థమై ఉంటాయని నేను నమ్ముచున్నాను. ఇక 2వ వచనం మనం చూడగా, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు అన్నాడు. అవునా? తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనము చెప్పునది మీరు ఎరుగుదురు కదా, మీరు ఎరుగరా అంటూ, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అన్నాడు. ఇశ్రాయేలుకు విరోధముగా ఏలియా
వాదిస్తున్నాడు దేవునితోనిక. అయితే దేవుడేమంటున్నాడు అతనితో, ఏమి చెప్పుచున్నది అంటే, బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకున్నాను అన్నాడు దేవుడు. నువ్వొక్కడవే కాదు ఎలియా, నువ్వొక్కడవే కాదు, నేను బయలుకు మోకాలునని పురుషులను 7,000 మందిని. అవునా? ఆ మాట మనం అర్థం చేసుకోవాలా. 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను అని ఆయన మాట్లాడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఇదే 11వ అధ్యాయంలోని రాయబడిన మాట చూడండి. 25వ వచనము 26వ వచనము చదువుకుందాం. 25వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిగణించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు ప్రజలను రక్షింపబడుదురు అనే మాట కనిపిస్తూ ఉంది. 25వ వచనం మనం గమనిద్దాం. 25వ వచనంలో అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అని అన్నాడు. ఎవరు అన్యజనులు? ఇశ్రాయేలులేమో తన ప్రజలు. అన్యజనులు ఎవరు అంటే, ఆనాటి కాలంలో పలికిన మాట నేను చెప్తాను. మరి సమరయ స్త్రీ ఏమనింది యేసు ప్రభుతో? మీరేమో యూదులు, మేమేమో సమరయులము. యూదులైన మీకు సమరయులమైన మాకు పొత్తు లేదు కదా. అంటే మీరు యూదులు, మేము అన్యజనులం, మీకు మాకు సాంగత్యం లేదు అనే మాట మనం గుర్తుంచుకోవాలి. అయితే వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన కోరుచున్నానంటూ, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. ఇశ్రాయేలుకు కఠినమైన మనసు కొంతకాలం జరిగిందంట. వారికి కఠినమైన మనసు వచ్చినందుకే మన మీద దేవునికి ప్రేమ పుట్టింది. వారు గినుక తమ హృదయాలను తమ మనసును కఠినపరచుకోకపోతే గినుక రక్షకుడు మన యొద్దకు వచ్చేవాడు కాదు, రక్షణ మనకు కలిగేది కాదు, మనము పాపము నుంచి విమోచింపబడే వారము కాదు అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఈ మాట చెప్పినాడు. అన్యజనుల సంపూర్ణత అనగా ఏమిటంటే, అన్యజనులలో నుండి ప్రజలను ఎన్నుకోవడంలో ఆయనకున్న ఉద్దేశము పూర్తి కావటం. అది మనకు అపోస్తుల కార్యం 15-14 చదువుతారా? అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 14వ వచనములో, అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించనో షిమ్యోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి అని అన్నాడనమాట. అన్యజనులలో నుండి ఒక జనమును ఏర్పరచుకున్నటకు అనే మాట ఉంది కదా. అన్య దేశముల నుండి ఒక ప్రజను తన నామము కొరకు ప్రత్యేకించుకోవటం ఈ యుగాంతములో దేవుని కార్యక్రమం. సంఘమే అనే క్రీస్తు శరీరం ప్రస్తుతం లోక వ్యవస్థ నుండి కొనబడింది అనే మాట కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు పెండ్లి కుమార్తెగా తనను తన కొరకు సిద్ధపరచుకుంటున్నాడు సంఘాన్ని అనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తాం. కాబట్టి సంఘము క్రీస్తునకు పెళ్లి కుమార్తెగా ఆయన సిద్ధం చేస్తున్నాడు. సంఘము అనే మాట అందులో మనం చూస్తాం. అంతేకాక లోకములో పాపము మరి
సంపూర్ణమవటం, దేవునిపై తిరుగుబడిన వారి పాపము సంపూర్తి కావటం అని కూడా దీని అర్థము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది మనకు ఆదికాండం 15వ అధ్యాయము 16వ వచనములో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి క్రీస్తు మరల వస్తాడు. ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన క్రీస్తు మరలా వస్తాడు ఈ భూమి మీదకి అనే మాట మనకు లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో, లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనం చూడగా 21-24లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యము మనకి ఇలా చెబుతుంది. అమ్మాట చూస్తారా? లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత తురక్కబడును అనే మాట రాయబడింది. 27వ వచనం చూడండి. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు అన్యజనుల కాలము అంటే ఇశ్రాయేలు యుదేతరుల చెప్పు చేతుల్లో ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల్లో కొంత భాగము క్రీస్తుకు పూర్వము 586లో బబులోను చెరకు కొనిపోబడినప్పుడు ఇది ఆరంభమైంది అనేది మనకు కనిపిస్తుంది. అది ద్వితీయోపదేశ కాండములోను ఆ తర్వాత దానియేలు గ్రంథములోను మనకు కనిపిస్తాయి. అన్యజనుల కాలము సంపూర్ణమైన వరకు ఇది అంతం కాదు. బహుశా క్రీస్తు మహిమతో ప్రభావముతో తిరిగి వచ్చి జాతులన్నిటి మీద తన పరిపాలన స్థాపించే సమయాన్ని ఇది మనకు సూచిస్తూ ఉంది అనేది కూడా అర్థమవుతుంది. 27వ వచనం చూడగా మనుష్య కుమారుడు వచ్చుట అనే మాట కనిపిస్తుంది. మనుష్య కుమారుడు వచ్చుట, మనుష్య కుమారుడు అనేది యేసు తన గురించి తాను తరచుగా వినియోగించిన పదం మనుష్య కుమారుడు అనే ఈ మాట 5వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మహాశ్రమల కాలం తర్వాత క్రీస్తు రాకడ గురించి మనకు మత్తయి సువార్త 24:30లో మనము చూడగలుగుతాం. ఆయన వస్తాడు, తన ప్రజలకును తను నమ్మిన వారిని తీసుకొని వెళ్తాడు అనే ఈ మాటలన్నీ కూడా మనకు ఇందులో కనిపిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లూకా సువార్తలో, అపోస్తల కార్యములో, మరి లూకా సువార్తలో ఇట్లా కొన్ని వచనాలు మనం చూడగలుగుతాం. ఏదేమైనా దీన్ని మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. 26వ వచనం చూడండి. 26వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నాము. అక్కడ 26, 27 కలిసి ఉన్నాయి. రోమపత్రిక 11:26లో రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలు జనులందరూ అనే మాట ఉంది. ఇశ్రాయేలందరూ అనే ఈ మాటను ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసులందరూ అని అర్థం చేసుకోవాలి. మహాశ్రమల కాలములో ఇశ్రాయేలులో క్రీస్తుని విశ్వసించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలందరూ అందరూ కూడా వారు క్రీస్తుని విశ్వసిస్తారు, అనగా క్రీస్తుని వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. వారి సంఖ్య అప్పుడు పెరుగుతుంది, ఇప్పుడు పెరగలేదు. ఇంకా వాళ్ళు క్రీస్తు రాలేదు, అవునా? యేసు వచ్చాడు కానీ క్రీస్తు రాలేదు, మెస్సయ్య రాలేదు అని ఇంకా చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు క్రీస్తు కోసమై. ఆయన ఎప్పుడో వచ్చిపోయినాడు. అయితే మందిరం కట్టబడిన తర్వాత మరి వీరు సాతాను ఏర్పాటు చేసుకుంటారు. ఆ మందిరంలో విగ్రహాన్ని నిలుపుతాడు. మరి అక్కడ ఆ మందిరంలో పందిని వధించినప్పుడు అప్పుడు వీళ్ళ బలుపు వెలుగుతుంది. ఇశ్రాయేలు కళ్ళు తెరుచుకుంటారు, ఓహో ఇతడు కాదు క్రీస్తు, ఇతడు అబద్ధ ప్రవక్త అని అప్పుడు ఆలోచన చేస్తారు. అప్పుడు అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. అది మహాశ్రమల కాలం అనే మాట ఉంది.
ద్వితీయోపదేశ కాండం 4:30-31 ఓషయ గ్రంథం 5వ అధ్యాయము 14 వచనములో 6వ అధ్యాయం 3వ వచనములో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఇవన్నీ కూడా మనం చూడగా అందులో మనకు కనిపిస్తాయి. క్రీస్తు ఇశ్రాయేలులో విశ్వాసులైన వారిని విడిపించి వారిలో మిగిలిన అవిశ్వాసులైన వారిని నశింపజేయడంతో శ్రమల కాలము అంతమవుతుంది అనేటువంటిది మనకి యెషయా గ్రంథం 10:20లో మనం చూస్తాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాల్లో మనము చూడగలుగుతాం. ఇవన్నీ కూడా మీరు తర్వాత చూసుకోండి. తర్వాత రాయబడిన మాట చూడగా, తిరగబడే వారందరూ అనగా భక్తిహీనులైన ఇశ్రాయేలందరూ పరిశుద్ధపరచబడతారు. తిరగబడిన వాళ్ళు భక్తిహీనులైన ఇశ్రాయేలందరూ కూడా ఒక దినామందు వారు పరిశుద్ధపరచబడతారు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోవట ఆయనకు ఇష్టం లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఒక వచనం చూడండి, మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము చదువుతారా? యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 34వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 34వ వచనం చదవాలా? 20వ అధ్యాయం 34వ వచనము, మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి అన్నాడు. అంటే ఇప్పటికే ఇశ్రాయేలు ప్రజలందరూ చెదిరిపోయినారు. అవునా? చెదిరిపోయినారు, అక్కడక్కడ నివసిస్తున్నారు. అయితే అంత్యకాలమందు దేవుడు వారందరినీ కూడా ఆయన సమకూరుస్తాడు. ఆయా దేశాలలో నుండి జనుల నుండి నేను మిమ్మల్ని సమకూర్చి, అవునా? 44 చదవాలి కానీ ఆయన సమకూర్చినటువంటి వాడు అనే మాట ఉంది. 35 వచ్చిన చూడండి. 35లో జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వాద్యమాడెదను, ఇదే యెహోవా వాక్కు. 36 కూడా, ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వాద్యమాడినట్లు మీతోను వాద్యమాడుదును, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించిన నిబంధనకు లోబరచెదను. నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయి వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను. తాను కాపురమున్న దేశముల నుండి వారిని రప్పించేదను. కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించుదురు. అనే మాట, ప్రవేశించరు అనే మాట కనిపిస్తుంది. సరే, అంటే ఇవన్నీ కూడా తన ప్రజల ఇశ్రాయేలు గురించి ఆయన వ్రాసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వారందరిని సమకూరుస్తాను అని ఆయన గుర్తు చేసినట్టుగా మనకు వాక్యం చెబుతుంది. రెండవదిగా, శేషించిన వారిలో విశ్వసించిన ఇశ్రాయేలు అనగా యుగాంతములో బతికి ఉన్నవారు, గతములో ఇశ్రాయేలులో నమ్మకస్తులైన వారందరూ కలిసి ఇశ్రాయేలు జాతిగా వారు ఉంటారు. ఇశ్రాయేలు జాతిగా వాళ్ళు ఉంటారు. శేషించిన వారిలో విశ్వసించిన ఇశ్రాయేలీలు, అంటే బతికున్న వారిలో విశ్వసించిన ఇశ్రాయేలీలు, అవునా? అనగా యుగాంతములో బతికి ఉన్నవారు. అంటే ఇప్పటికే చాలా మంది చనిపోయినారు కదా. అయితే యుగాంతములో క్రీస్తు రాకడలో బతికి ఉన్న వారి గురించి ఆయన వ్రాశాడు. గతములో ఇశ్రాయేలులో నమ్మకస్తులైన వారందరూ కలిసి ఇశ్రాయేలు జాతిగా ఉంటారు. అందరూ ఒకే జాతిగా, అందరూ ఐక్యమత్యంగా కలిసి ఉంటారు అనేటువంటిది మనకు వాక్యమే చెబుతున్న మాట. ఈ మాట చదివి మనము ముగించుకొని చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట చదువుదాం. 37:12లో 37:12 చూడండి ఒక మాట. 37వ అధ్యాయము 12వ వచనం.
37:12 కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవుచుందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఈ 3 వచనాలు మనం గమనించి చూడగా, ఆయన ప్రవచనమెత్తిలాగు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏం చెప్పినాడు ఆయన అంటే, వారితో ఇట్లా అన్నాడంట, ప్రభువు యెహోవా సెలవిచ్చిన మాట, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను. అంటే దేవుడు సమాధులను తెరుస్తాడు. మనం చెప్పే మాట అదే, వాక్యం చెప్తున్న మాట అదే కదా, సమాధులు తెరవబడతాయి, మృతులైన మనవారు తిరిగి లేస్తారు, బతుకుతారు అనే మాట చెప్తా ఉంటాం ఆయా సందర్భాల్లో. నిజమే, దేవుడు సమాధులను తెరుస్తాడు. సమాధుల్లో ఇప్పటికే చాలా మంది ఉన్నారు ప్రభు నమ్మిన వాళ్ళు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలైతేనేమి, ఈనాటి విశ్వాసులైతేనేమి, ఒక దినమందు ఆయన సమాధులను తెరుస్తాడంట. తెరుస్తాడు సమాధులను అనే మాట ఉంది. నిజమే, ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఇశ్రాయేలు దేశంలోనికి సజీవులైన ఎముకల దర్శనం ఇశ్రాయేలు యొక్క భౌతిక ఆత్మీయ పునరుద్ధానాల సమయంలో నెరవేరుతుంది అన్నమాట కనిపిస్తుంది. ఈ పునరుద్ధానము కోరేస్ దినాల్లో, కోరేస్ కాలంలో తొలిసారిగా నెరవేరింది. అయితే దీని పూర్తి నెరవేర్పు దేవుడు ఇశ్రాయేలీయులను అంత్యకాలములో వారి దేశానికి సమకూర్చిన తర్వాత జరిగే గొప్ప ఆత్మీయ మేలుకొలుపు సమయంలో ఇది జరుగుతుందన్నమాట ఉంది. అనేక మంది యూదులు యేసుక్రీస్తు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించక ముందు ఆయనలో నమ్మకముంచి ఆయన్ని తమ మెస్సయగా అంగీకరిస్తారు అనేటువంటిది మనము చదువుకున్న రోమపత్రిక 11వ అధ్యాయము 5-20 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అందుని బట్టి దేవుడు వారిని లేపుతాడు అన్నమాట వ్రాయబడి ఉంది. వచనం 12 చూడగా మనం చూసే మాట అదే కదా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరుస్తాను, సమాధుల నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను అంటూ 13లో నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను అనే మాట రాయబడింది. కాబట్టి దేవుడు ఏమంటా, మళ్ళా ఒక వ్యక్తి మళ్ళీ బతకాలంటే మళ్ళీ ఏం చేయాలా? తన మరణ దినమందు ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అవునా? ఆత్మ వెళ్ళిపోతేనే మనిషి పడిపోతాడు, అంతేం లేదు. ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టిపోయింది అనుకో, ఈ బాడీ ఏమవుతుందంటే ఇది పడిపోతుంది, దీనికి చలనం ఉండదు, ఇది కదలదు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆత్మ ఉంటే మనిషి బతుకుతాడు, ఆత్మ లేకపోతే మనిషి చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తి మనం ఏం చేస్తామంటే ఉదయం కల్లా సమాధి చేస్తాం, ఈ బాడీని సమాధి చేస్తాం. అయితే దేవుడు మరలా ఈ బాడీలోనికి తన ఆత్మను ఆయన పంపిస్తాడు, మరలా బతుకుతాము అనేది మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఆయన బతికిస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందరినీ బతికిస్తాడు. ఆయన నమ్మిన వారిని బతికిస్తాడు, నమ్మని వారిని కూడా ఆయన బతికిస్తాడు. ఆ తర్వాత పరలోకంలో తీర్పు ఉంది అనే సంగతి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునికి లోబడితే గనుక దేవుడు నీకు మోక్షాన్ని, పరలోకం ఇస్తాడు. దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేస్తే గనుక
నిన్ను బతికిస్తాడు దేవుడు, బతికించడానికి కాదు, కానీ నువ్వు తీర్పులోకి వస్తావు, ఆ తర్వాత నిత్య నరకానికి వెళ్తావు అనేటువంటి మాట మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇందుకు గాను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చినాడు. మన పాపాల కోసమై ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే గనుక నీవు రక్షణ పొందుతావు, నువ్వు బతికించబడతావు, నీవు దేవుని రాజ్యము చేరగలుగుతావు. అలా కాకుండా ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన మాట వినకుండా మరణిస్తే గనక ఇక మనకు నరకమే గతి, పాతాళమే గతి. పాతాళములో అరుపులు, కేకలు, దాహం, అవునా, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు చావకముందే, నువ్వు మరణించకముందే దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని మాటకు లోబడు, దేవుని మాట విను, ఆ ప్రకారం జీవిస్తే మనము దేవుని రాజ్యంలో ఉంటాం. ఆ సంగతి అందరూ కూడా గుర్తుంచుకోవాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.